హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఈట్ రైట్ మేళాలో పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ సందర్శించారు. మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలతో వంటి అన్ని పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుపుతూ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహార కల్తీని గుర్తించే విధానాలను తెలిపేలా స్టాల్స్ ఏర్పాటు చేయడంపై నిర్వాహకులకు అభినందనలు తెలిపారు మంత్రి దామోదర్. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫుడ్ సేఫ్టీ, న్యూట్రిషియస్ ఫుడ్ ట్రైనింగ్ లో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించారు. శాంపుల్ కలెక్షన్, దానిపై తగు చర్యలు, ఇంకా ఈ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయాలి. ప్రాంతీయ టెస్టింగ్ ల్యాబ్స్ ఉండాలి, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్. ఈ మధ్య కాలంలో మనము ఫుడ్ ఇన్స్పెక్టర్ నియమించినము. ఒక కాలంలో 10,000, 15,000 ఫుడ్ జాయింట్స్ ఉంటే ఈరోజు సుమారు 1,40,000 ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. అడల్ట్రేషన్ ఉన్నది లేదు అనడానికి వీలు లేదు. కానీ దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి. మ్యానుఫ్యాక్చరరే కానీ, వెండరే కానీ, కన్జ్యూమర్కి అంతనే బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రభుత్వము అన్కాంప్రమైజ్డ్గా కఠినంగా వివరించాలి, చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా డిపార్ట్మెంట్ ని స్ట్రెంథెన్ చేయాలి. అందుకోసమే హెల్త్ అవేర్నెస్ వీక్ కింద మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్యము